నీవు గాని అంగీకరించినట్లయితే ఆయన నీ వద్దకు వస్తాడు. ఆయన ఎలా సేనాధైర్యములు పట్టిన వాడి పరిస్థితి ఏంటో తెలుసా? తనకి ఆహారం లేదు. తను సమాధి దొడ్ల దగ్గర ఉండి రాళ్ళు విసురుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఉంటాడు. చేతులకు సంకెళ్ళు కట్టారు. భోజనం పెట్టడానికి వాళ్ళ అమ్మ రాదు, వాళ్ళ నాన్న రాడు, వాళ్ళ అక్క చెల్లెలు రారు. ఎవరు తిన్నారో లేదో పట్టించుకోరు. ఊరి వారు పట్టించుకోరు, బయటి వారు పట్టించుకోరు. ఎవరు పట్టించుకొని తన జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నాడో నాకు తెలియదు, ఎన్ని రోజులుగా అక్కడ బంధింపబడ్డాడో నాకు తెలియదు, ఎన్ని రోజులుగా ఆహారం లేక ఉన్నాడో నాకు తెలియదు. చీకటి చేత బంధింపబడ్డాడు. అటువంటి తన చీకటి జీవితంలో ఒక్కసారిగా క్రీస్తు ప్రభువు వారు వెళ్ళి ఇదిగో ఒక్క మాట అక్కడ ప్రకటిస్తున్నాడు. ఓ సేనాదయమా, ఈ మనిషిని విడిచిపో అనగానే ఆ చీకటి శక్తులు, ఆ పాపపు శక్తులు, ఆ బంధకములు, ఆ దురాత్మ చీకటి శక్తులు ఒక్కసారిగా వెళ్ళిపోయి ఆమెను హల్లెలూయా. ఈరోజు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమెను హల్లెలూయా. ప్రియ సంగమా, చూడండి, ఎవరో తెలియని ఒక వ్యక్తి కోసం క్రీస్తు ప్రభు వారు వెళ్ళాడు. ఆయన వచ్చి అయ్యా యేసయ్యా సేనాదయాలు పట్టి నువ్వు నన్ను విడిపించు అన్నాడా? అనలేదు. కానీ నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆమెను హల్లెలూయా. ఆయనకు తెలుసు ఎక్కడ నశించిపోతుందో, నీ జీవితంలో ఏ పరిస్థితిలో నువ్వు నశించిపోతున్నావో ఆయనకు తెలుసు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని, తన కుమారుణ్ణి మనకి వెనక తీయక ఆయన ఇవ్వడానికి, ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన ముందుకు వచ్చాడు. కాబట్టి ఇదిగో ఈ సమస్తాన్ని మనకు లోపరచలేడా? ఈ రోగాన్ని ఆయన తీయలేడా? ఈ వ్యాధిని, ఈ సమస్యను, నీ బంధకాలను, నీ తెగుళ్ళు, నీ ఆర్థిక పరిస్థితులను ఆయన మార్చలేడా అని ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆమెను హల్లెలూయా. చూడండి, ఆయన తనను తగ్గించుకుని ఆయన మహిమను, ఆయన యొక్క కీర్తిని, ఆయన ఐశ్వర్యమును అన్నిటినీ విడిచిపెట్టి ఒక పేదవాడిగా ఒక పశువుల పాకలో చుట్టబడి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను వెతికి రక్షించడానికి. ఆమెను హల్లెలూయా. నువ్వే పరిస్థితుల్లోనో నాకు తెలీదు, నువ్వే కట్లలో చిక్కుబడి ఉన్నావో నాకు తెలీదు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆమెను హల్లెలూయా. కాబట్టి మనం భయపడ అవసరం లేదు. హల్లెలూయా.